ఆపరేషన్ సింధూర్ భారత సైనిక చరిత్రలో అత్యంత కీలకమైన క్షణమది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారు. దీంతో భారతదేశం మే 7, 8 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలపై ప్రతీకార దాడి చేసింది. దాడి జరిగిన ప్రదేశాలు 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో, 4 పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నాయి. ఈ దాడిలో పినాకా MK3 వేరియంట్, బ్రహ్మోస్ క్షిపణి, రాఫెల్ జెట్లు పెర్చ్ తో కలిసి 24 దాడులు చేశాయి. పినాకా ఒక బ్యాటరీ కేవలం 44 సెకండ్లలో 72 రాకెట్లను ప్రయోగించి కొన్ని వేల మీటర్ల విస్తీర్ణాన్ని ధ్వంసం చేయగలిగింది. ఈ దాడిలో మురాట్కే, సియాల్కోట్, జకోబాద్ శిబిరాలు ధ్వంసమయ్యాయి. IC-814 హైజాకింగ్, పుల్వామా పేలుళ్లకు కారణమైన వారితో సహా 100 మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ దాడులకు పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులు చేసిన భారతదేశం S-400 ఇంటిగ్రేటెడ్ కౌంటర్ డ్రోన్ గ్రిడ్స్ పినాకీ క్షిపణులతో వాటిని సక్సెస్ఫుల్ గా అడ్డుకోగలిగింది. ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ తో సింధు జల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. పినాకాను 1986లో రష్యన్ గ్రాడ్ స్మెర్చ్ స్థానంలో DRDO అభివృద్ధి చేసింది. దీన్ని మొదట కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు. ఆ సమయంలో ఈ ఆయుధం పాకిస్తాన్ కు సింహ స్వప్నంగా మారింది. ప్రస్తుతం ఇవి సైన్యం వద్ద 4 రెజిమెంట్లలో ఉన్నాయి. 2030 నాటికి ఇవి 22 రెజిమెంట్లకు పెరగనున్నాయి. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ అయిన పినాకా MK4 తయారవుతుంది. ఇది 300 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. పినాకా MK4 రాకెట్ ఘన ఇంధనంతో నడుస్తుంది. ఇది బాలిస్టిక్ క్షిపణికి సమానమైన వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ క్షిపణి క్వాసీ బాలిస్టిక్ పదంలో ప్రయాణిస్తుంది. అధిక హోరోబలిక్ ఫ్లైట్ తర్వాత శత్రు వైమానిక రక్షణ వ్యవస్థను తప్పించుకోగలదు. దీనికి ట్రిపుల్ గైడెన్స్ వ్యవస్థ ఉంటుంది. GPS, INS, టెర్మినల్ దశలు, టార్గెట్ లాక్ కోసం యాక్టివ్ రాడార్. ఈ సాంకేతికతతో GPS జామింగ్ తో కూడా దీని CEP-2 మీటర్లుగా ఉంటుంది. అంటే ఒక రాకెట్ వంతెన లేదా రాడార్ సైట్ ను పేల్చివేయగల ఖచ్చితత్వం దీని సొంతం. ఇది కేవలం 20 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించగలదు. ఒక రెజిమెంట్ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొత్తం ఎయిర్ బేస్ ను నాశనం చేయడానికి 216 రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రాకెట్ క్లస్టర్ మందుగుండు సామాగ్రిని లేదా తిరుగుతున్న డ్రోన్లను కూడా ప్రయోగించగలదు. MK4 రాకెట్ ధర 4 నుంచి 5 కోట్లు కాగా, బ్రహ్మోస్ క్షిపణి ధర 15 నుంచి 20 కోట్లు, అంటే 25% ఖర్చుతో 4 రెట్లు విధ్వంసాన్ని సృష్టించగలదు. శాస్త్రీయంగా ఈ MK4 ఫిరంగి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణుల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. బ్రాండ్ అనుకరణల ప్రకారం MK4 భారతదేశం డీప్ స్ట్రైక్ సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచుతుంది. ఇది చైనా సరిహద్దులో 300 కిలోమీటర్ల పరిధిలోని టిబెట్ లోని వైమానిక స్థావరాలను, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది అధిక ఎత్తులో కార్యకలాపాలకు అద్భుతమైనదిగా పనిచేస్తుంది. పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సింధూర్ దాడి లాంటిదే, కానీ 5 రెట్లు లోతుగా నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది. తీర ప్రాంత రక్షణలు అండమాన్ లో మోహరిస్తే శత్రు నావిక దళాలను 300 కిలోమీటర్ల దూరంలో ముంచివేయగలదు. ఈ సాంకేతికతపై ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఎగుమతి కోసం ఆసక్తిగా చూస్తున్నాయి.